ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి 2024వ సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు కుక్కకి మీరు ఇది ఒక్కటి తినిపించడం ద్వారా కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అది ఏంటి, అలాగే ఈ యొక్క ఆదివారం డిసెంబర్ 8వ తేదీ దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి శుభ. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. శుభ అశుభ ఫలితాలు వీరి యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. అలాగే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టాలనే ఆలోచన కూడా వీరికి రాదు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో సమస్యలను సృష్టించే వ్యక్తులు వీరికి చాలా మందే ఉంటారని చెప్పుకోవాలి. అంటే వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు వీరికి శత్రువులుగా మారుతారు. వీరిని శత్రువులుగా భావించి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక కుట్ర పన్నుతూ ఉంటారు. అంటే మీరు ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేరు, ఆర్థికంగా పురోగతి సాధిస్తుంటే చూసి తట్టుకోలేరు. ఈ విధంగా వారి యొక్క చెడు దృష్టి ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, అలాగే మానసిక ప్రశాంతత లేకపోవటం, కుటుంబంలో కలహాలు, ఈ విధంగా ఏదో ఒక సమస్య ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క మనుగడ అనేది డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి కూడా తమ జీవితంలో ఆనందంగా సమయాన్ని గడపాలి అంటే, అలాగే వారు ఎటువంటి లోటు లేకుండా జీవితాన్ని కొనసాగించాలి అంటే కనుక డబ్బు అనేది చాలా ప్రధానమైన అంశం. కాబట్టి డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి కూడా నిత్యం కష్టపడుతూ ఉంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా వారు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక దీనికి కారణం నెగటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని జాతక దోషాలు, అలాగే మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు కూడా ఉండొచ్చు. అంటే మీరు చేయకూడని కొన్ని పొరపాట్లు చేయటం వల్ల కూడా ఆ దోషం అనేది మీ యొక్క జీవితంలో ఇటువంటి అనేక రకాల అశుభాలను మీకు తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. అప్పుడే శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. ఇక ముఖ్యంగా కుంభరాశి వారు 2024వ సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ రోజు కుక్కకి ఇది ఒక్కటి తినిపించడం ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధల నుండి మీరు విముక్తి పొందుకొని మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఈ రోజు అంటే ఈ యొక్క డిసెంబర్ 8వ తేదీ ఆదివారం రోజు మీకు చాలా కీలకమైన రోజునే చెప్పుకోవాలి. ఈ రోజు ఈ చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ, అలాగే ఎటువంటి జాతక దోషాలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మీకు శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. దీనికోసం కుంభరాశి వారు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఉదయం లేవగానే మీరు చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని తలంటు స్నానం చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. దీపారాధన చేసిన తర్వాత మీరు పిడికెడు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి దాన్ని అన్నంలాగా వండేసేయండి. ఈ విధంగా వండిన అన్నంలో మీరు కొంచెం పెరుగు వేసి మెత్తగా దాన్ని కలిపేసి మీరు ఇంట్లోని పూజా మందిరంలో దాంట్లోని కొంత భాగాన్ని ఒక గిన్నెలో పెట్టి నైవేద్యంగా పెట్టండి.
ఈ విధంగా పెట్టేసిన తర్వాత మిగిలిన అన్నం ఏదైతే ఉందో ఆ యొక్క అన్నాన్ని వేరే గిన్నెలో వేసి మీరు వీధి కుక్క మీకు అందుబాటులో ఉంటే వీధి కుక్క, ఒకవేళ పెంపుడు కుక్క మీకు ఉంటే కనుక దానికైనా సరే అండి, ఈ విధంగా పెరుగన్నం ఈ రోజు తినిపించడం ద్వారా ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీకు కలుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు ఎక్కువవుతాయి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలైతే అనుభవిస్తున్నారో వాటి నుండి ఖచ్చితంగా మీకు విముక్తి అనేది లభిస్తుంది. మెల్లిమెల్లిగా మీ యొక్క జీవితం ప్రశాంతంగా మారిపోతుంది. అంటే ఇంతకు ముందు ప్రశాంతత లోపించిన పరిస్థితులు మీ యొక్క లైఫ్ లో కనుక ఉండి ఉన్నట్లయితే అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అయితే కుంభరాశి వారు శనివారం రోజు, అంటే మీకు వీలైన శనివారం రోజు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి ఖచ్చితంగా నెయ్యి దీపం వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత నలుపు రంగులో ఉండేటటువంటి వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, లేకపోతే నలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయటం ద్వారా శని భగవానుడి యొక్క ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా డిసెంబర్ 8వ తేదీ ఆదివారం రోజు కుక్కకి ఇది తినిపించడం ద్వారా, అంటే పెరుగన్నం తినిపించడం ద్వారా మాత్రం సకల శుభాలు మీకు కలుగుతాయి. ఎందుకంటే కుక్కను మనం కాలభైరవుడి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం. ఆ కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం మీకు కనుక ఉన్నట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి పెంపుడు కుక్కకి కానీ, లేకపోతే వీధి కుక్కకి కానీ ఈ విధంగా పెరుగన్నం తినిపించండి. అష్టైశ్వర్యాలు, సకల శుభాలు మీకు కలుగుతాయి. ఏదైతే నెగటివ్ ఎనర్జీ మీ పైన, మీ కుటుంబం పైన ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. ఎందుకంటే కాల భైరవ స్వామి యొక్క అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకి లభిస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోవటంతో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో మనం చాలా రకాల సమస్యలు ఎదుర్కోవటానికి కారణం ఈ నెగటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతున్నాయి అంటే కనుక నెగటివ్ ఎనర్జీ ప్రభావం, అలాగే ప్రతికూల శక్తి మీ ఇంట్లో ఉందని మీరు అర్థం చేసుకొని ఇటువంటి కొన్ని పరిహారాలు ప్రత్యేకించబడిన రోజుల్లో చేసుకోవటం ద్వారా మీకు శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే కుంభరాశి వారు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న పని మీరు ప్రత్యేకించబడినటువంటి, అంటే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు అనేది మీకు చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజు చేసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఈ విధంగా ఇంట్లో గోమూత్రం చల్లుకోవటం ద్వారా కూడా నెగటివ్ ఎనర్జీ తాలూకు ప్రభావం అనేది మీ ఇంట్లో నుండి ఖచ్చితంగా బయటకు వెళ్లిపోతుంది. అలాగే అమావాస్య రోజు రాత్రి సమయంలో మీరు, మీ కుటుంబ సభ్యులు ఇంటిల్లి పాది, అంటే మీ ఇంట్లోని పెద్దవారితో దిష్టి తీయించుకోండి. ఎవరూ పెద్దవారు లేకపోతే కనుక మీరు ఎడమ చేతిలో గళ్ళల ఉప్పును, అంటే రాళ్ల ఉప్పును మీరు పట్టుకొని మనస్సులో సంకల్పం చెప్పుకొని, అంటే నెగటివ్ ఎనర్జీ ఏదున్నా కానీ బయటకు వెళ్లిపోవాలని మనస్సులో సంకల్పం చెప్పుకొని 1 నిమిషం పాటు ఆ యొక్క ఉప్పును ఎడమ చేతిలో ఉంచుకొని తర్వాత తీసుకుని వెళ్లి వాష్ ఏరియాలో పారబోసేసి దానిపై నుండి నీళ్లు పోయండి. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా కూడా నెగటివ్ ఎనర్జీ ప్రభావం అనేది మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుండి, బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ చిన్న పరిహారం చేయండి. అలాగే డిసెంబర్ 8వ తేదీ ఆదివారం రోజు కుక్కకి ఈ విధంగా పెరుగన్నం తినిపించండి. సకల శుభాలు, అష్టైశ్వర్యాలు పొందుకొని కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి గోమాతను ఆరాధించండి, శివారాధన చేయండి. సత్ఫలితాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.